మరి ఒక 200 కోట్లు అయిపోయింది. మరి ఇంకో బ్యాంక్ నుంచి ఫైనాన్స్ అయిపోయింది, సెంట్రల్ బ్యాంక్ నుంచి అయిపోయింది, ఆర్బీఐ నుంచి. ముంచింది సరిపోతలేదా మందిని? ముంచితే మొత్తం మునిగిపోలే, మళ్ళీ బయటికి రావద్దు ఇక. అట్లా ముంచాలి బాగా. ఎన్ని తిట్లు తిట్టినా తుడుచుకొని వదిలేసుడు. మీ డాడీ అట్లనే పెంచిందా మిమ్మల్ని? అట్లనే పెంచండి, మీలాంటి వాళ్ళతో అట్లనే మాట్లాడమని చెప్పింది మా డాడీ. అదే అదే అదే. మీ డాడీ ఇట్లా పెంచండి, ఏజెన్సీలో పడేసిండ తెచ్చి? మీ డాడీ తెచ్చి ఏజెన్సీలో పడేసిండా? ఏజెన్సీ అని ఓడి చెప్పిండు మీకు? బ్యాంకులో కూర్చొని ఇట్లా మాట్లాడుతున్నావా? బరి తెగించి బ్యాంకులో కూర్చొని బరి తెగించి మాట్లాడుతున్నావు నువ్వు? బ్యాంక్ అని చెప్పినా నీకు? బరి తెగించి ఏం మాట్లాడా నీతోని? ఏజెన్సీ కాదు. అరే ఏమన్నా నేర్చుకున్నావు? డైలాగులు బాగా నేర్చుకున్నావు కదా. ఏంటిది? డైలాగులు బాగా నేర్చుకున్నావు అంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. రికవర్ ఏజెంట్లు జనరల్గా ఎవరికి అరేంజ్మెంట్ చేస్తారంటే ఎవరైతే అరేంజ్మెంట్ వల్ల ఇబ్బంది పడతారో వాళ్ళకి చేస్తారు. ఎవరైతే అరేంజ్మెంట్ని ఎంజాయ్మెంట్గా మారుస్తారో వాళ్ళకి ఇబ్బంది పెట్టారు, కాల్ కట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోని వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. పోయి వచ్చిన పేమెంటా? ఏ పేమెంట్? బ్యాంక్ లో తిన్నారు కదా పైసల పేమెంట్. బ్యాంకులో తిన్నా, బ్యాంక్ బయట తిన్నా? నువ్వు బ్యాంక్ బయట పైసలు కట్టాలి కదా సార్. ఏ పైసలు మేడం? బ్యాంక్ సార్. ఏ బ్యాంకు? ఏ బ్యాంకో మీకు తెలుసు, నాకు తెలుసు. నాకు తెలియదు. తెలియకపోతే ఇప్పుడే 200 బ్యాంకులు అన్నారు కదా. మరి ఒక 200 కోట్లు అయిపోయింది. మరి ఇంకో బ్యాంక్ నుంచి ఫైనాన్స్ అయిపోయింది, సెంట్రల్ బ్యాంక్ నుంచి అయిపోయింది, ఆర్బీఐ నుంచి. ముంచింది సరిపోతలేదా మందిని? ముంచితే మొత్తం మునిగిపోలే, మళ్ళీ బయటికి రావద్దు ఇక. అట్లా ముంచాలి బాగా. ఎన్ని తిట్లు తిట్టినా తుడుచుకొని వదిలేసుడు. మీ డాడీ అట్లనే పెంచిందా మిమ్మల్ని? అట్లనే పెంచండి, మీలాంటి వాళ్ళతో అట్లనే మాట్లాడమని చెప్పింది మా డాడీ. అదే అదే అదే. మీ డాడీ ఇట్లా పెంచండి, ఏజెన్సీలో పడేసిండ తెచ్చి? మీ డాడీ తెచ్చి ఏజెన్సీలో పడేసిండా? ఏజెన్సీ అని ఓడి చెప్పిండు మీకు? బ్యాంకులో కూర్చొని ఇట్లా మాట్లాడుతున్నావా? బరి తెగించి బ్యాంకులో కూర్చొని బరి తెగించి మాట్లాడుతున్నావు నువ్వు? బ్యాంక్ అని చెప్పినా నీకు? బరి తెగించి ఏం మాట్లాడా నీతోని? ఏజెన్సీ కాదు. అరే ఏమన్నా నేర్చుకున్నావు? డైలాగులు బాగా నేర్చుకున్నావు కదా. ఏంటిది? డైలాగులు బాగా నేర్చుకున్నావు అంటున్నావు. ఏం డైలాగులు నేర్చుకున్నావు? బ్యాంకు కాదంటే ఏజెన్సీ కాదంటే ఏం? మరి ఇంకా నువ్వు ఎక్కడికి మాట్లాడుతున్నావు? గాల్లకి మాట్లాడుతున్నావా? హలో హలో చెప్పండి చెప్పండి. ఏ బ్యాంక్ అండి మీది? ఏ బ్యాంక్? హలో హలో హలో. పేమెంట్ కట్టాలి సార్. ఏ పేమెంట్ మేడం? yes. విచ్ పేమెంట్ మేడం? which payment? యా, ఫెడరల్ బ్యాంక్. ఫెడరల్ బ్యాంక్. yes. వాట్ ఇస్ యువర్ నేమ్? మీ గుడ్ నేమ్ తెలుసుకోవచ్చా? అనుష. అనుష్కనా? yes. అనుష్క. హలో. yes, tell me sir. వాట్ ఐ నీడ్ టు టెల్ యూ? do you know english? ఐ నో ఇంగ్లీష్ లిటిల్ బిట్. acha, do you know telugu? ఐ నో తెలుగు వెరీ వెల్. do you know hindi? ఐ నో హిందీ. ఐ కెన్ మేనేజ్ హిందీ. acha. now where you are working sir? ఐ am నాట్ వర్కింగ్. eating sleeping. వాట్? yes ఎక్కడే మాట్లాడు. సార్ పేమెంట్ ఏమైంది సార్? ఏ పేమెంట్ మేడం? చెప్పాం కదా ఏ పేమెంటో, ఏ బ్యాంక్ పేమెంటో. ఫెడరల్ బ్యాంక్. ఫెడరల్ బ్యాంక్ లో నాకు లేదు లోను. ఉంది సార్. ఉందా? మరి గిట్ట ఎందుకు మాట్లాడుతూ? నార్మల్ గా మాట్లాడొచ్చు కదా కస్టమర్. బ్యాంకులు కదా, వందలో గుర్తు పెట్టుకోవాలంటే కష్టం కదా. అందుకే చెప్పారు టైం పడుతుంది మేడం పేమెంట్ కి. ఎందుకు సార్? ఎందుకంటే చాలా బ్యాంకులు పెండింగ్ ఉన్నాయి, ఒక్కొక్కటి తెరుపుకుంటూ రావాలి కదా. ఫస్ట్ మాకు తీసుకోండి, తర్వాత వేరే తీసుకోండి. మీ లాస్ట్ తీరుస్తే మీరు మాట్లాడిన మాటలకి యువర్ బ్యాంక్ ఈజ్ లాస్ట్ ప్రియారిటీ. మీరేం మాట్లాడినారు? నేనేం మాట్లాడలేదు. గుర్తులేదా? ఏం మాట్లాడలేదే. నేను ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయ. ఐ విల్ నెవర్ డూ ఫస్ట్ మిస్టేక్. ఏం మాట్లాడలేదు. హలో, నేను ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయ. మీరు స్టార్ట్ చేస్తే నేను లాస్ట్ కి ఎండ్ చేస్తా. పేమెంట్ సార్, పేమెంట్ కోసం కాల్ చేస్తున్నాను. టైం పడుతుంది నాకు. ఎందుకు పడుతుంది సార్? అదే అడుగుతున్నా. ఎందుకు పడుతుంది అంటే జాబ్ చేయట్లేదు, మల్టిపుల్ డిఫాల్ట్ అయింది. ఎందుకట్లా అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, బిజినెస్ లాస్ అయిపోయింది. ఏం బిజినెస్ పెట్టినారు సార్ మీరు? మల్లెపూల బిజినెస్ పెట్టినా. మల్లెపూలు. ఆర్ యు దేర్ ఆర్ నాట్? హలో చెప్పండి. హలో సార్, ఏం బిజినెస్ సార్? మల్లెపూలు. అచ్చా, పైసలు బాగానే వస్తుండొచ్చా సార్? పూలు వాడిపోయినాయి మేడం, షార్టేజ్ వచ్చి వర్షాలు పడి. అచ్చా, ఇప్పుడు నడవట్లేదా సార్ బిజినెస్? బిజినెస్ షట్ డౌన్ అయిపోయింది, బ్యాంక్రప్ట్ అయిపోయింది. షట్ డౌన్ అయిపోయిందా? ఎస్ మేడం. అచ్చా, ఫాల్ డౌన్ ఎప్పుడైతే సార్? ఫాల్ డౌనా? రైస్ డౌనా? రైసా? ఆల్రెడీ ఫాల్ డౌన్ అయిపోయింది. ఏ సీజన్ తెలుసా సార్ మీకు? సీజన్ మొత్తం సీజన్ మేడం మాదే. అర్థం కాలేదు సార్. మొత్తం హోల్ ఇయర్. హోల్ ఇయరా? ఇది లీప్ ఇయరా సార్, నాన్ లీప్ ఇయరా సార్? ఏంటండి? ఫిబ్రవరి మంత్ కదా. ఫిబ్రవరి మంత్ కదా, లీప్ ఇయరా నాన్ లీప్ ఇయర్ మంతా సార్? ఏం ఎగ్జామ్ గవర్నమెంట్ జాబ్ ఇస్తురా? నాకు ఇంటర్వ్యూనా ఇది? వైవానా? వైవానా ఇది? ఎగ్జామ్ ఇస్తురా మేడం? నాకు ఎగ్జామ్ పెడుతురా? ఎగ్జామ్ కాదు కానీ
పేమెంట్ కట్టండి సార్. మరి పేమెంట్ అడిగాను కదా, ఏదో ఇంటర్నేషనల్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లు అడుగుతుంది. నాకు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లు ఎందుకు అడుగుతారు? మీరు ఇంటర్వ్యూరా టెలికాలరా? ఇంటర్వ్యూయిస్ట్. ఇంటర్వ్యూయిస్టా? ఎస్ ఐఎమ్ క్రియేటింగ్. సరే కానీ పేమెంట్ కట్టండి సార్, జోకులు వేయకండి. జోకులు మీతో ఎందుకు ఇస్తాం మేడం? మీరు ఏమన్నా అదే కాదు కదా? మంచిగా టైం పాస్ బాగా అవుతుంది సార్ కదా. టైం పాస్ అంటే మీరు రాకముందు మొత్తం టైం ఆగిపోయిందా? అది మీరు రాగానే పాస్ అయిపోతుందా అంతేనా సార్? అనుకుంటారా మీరు అట్లా? పేమెంట్ ఎప్పుడు కడుతున్నారు సార్ బ్యాంక్ది? బ్యాంకు టైం పడుతుంది మేడం. ఎందుకు సార్ టైం ఎందుకు? చెప్పిన కదా, మల్లెపూల బిజినెస్ షట్ డౌన్ అయిపోయింది. మళ్ళీ దాన్ని ప్లాన్ చేయాలి, ఆల్టర్నేట్ మార్కెట్ ఎక్స్పాండ్ చేయాలి. ఆహా. అట్లా మళ్ళీ ఇప్పుడు ఎట్లా సార్? ఎవరు కడతారు పైసలు? పైసలు నేనే కడతా, బిజినెస్ డెవలప్ చేసి కడతా. ఆహా. ఆ. సరే కానీ ఇప్పుడు పేమెంట్ కడుతున్నారా లేదా సార్? మీ అడిగిన క్వశ్చన్కి 4 సార్లు ఆన్సర్ చెప్తున్నా. టైం అది అంటే కాదు కదా సార్. ఇప్పుడు ఇప్పుడు అన్నా సరే రేపు అన్నా వాడుకున్నారు, దాని నుంచి అట్లీస్ట్ ఒక మినిమం అమౌంట్స్ మినిమం లేదు, సెటిల్ చేస్తా. అదే సార్, అట్లీస్ట్ మీరు కస్టమర్ కేర్ దగ్గర మాట్లాడండి. వాళ్ళనే చెప్తారు కదా సెటిల్మెంట్ వస్తుందా రాదా, ఎంత వేవర్ వస్తుంది. ఇప్పుడు సెటిల్మెంట్ అమౌంట్ లేదు మేడం, నేను నాకు టైం తీసుకొని కట్టేస్తా. 1-2 మంత్ టైం పడుతుంది నాకు. ఎక్కడ సార్ మీరు ఉండేది? బెంగళూరు. వావ్, ఇంటెలిజెంట్. నో ఇంటెలిజెంట్, ఐఎమ్ డంబ్. అనుకుంటున్నారా సార్? బెంగళూరులో మల్లెపూలు మస్తు గిరాక్ ఉంటుంది మేడం. మీకు ఫ్రాంచైజ్ ఇవ్వన్నా? మీకు మన జాబ్ ఉంటే చెప్పండి సార్. బెంగళూరులో ఫ్రాంచైజ్ ఇస్తాం మల్లెపూలది మీకు. సో నాది బిజినెస్ నేమ్ వాడుకొని, బ్రాండ్ నేమ్ వాడుకొని మీరు పెట్టుకోవచ్చు. ఎందుకు సార్ మీరు అంత ఇంటెలిజెంట్, మంచి సాఫ్ట్వేర్ జాబ్ ఏదో ఒకటి కట్టుకోవచ్చు కదా. ఐ మీన్ కనుక్కోవచ్చు కదా. ఏం కనుక్కోవాలి మేడం? అంత ఇంటెలిజెంట్ గా మాట్లాడుతున్నారు కదా, మంచి సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది కదా సార్. జాబ్ చేయడం ఇష్టం లేదు మేడం. బిజినెస్ మల్లెపూలు అంటే ఈజీగా ఉంటుంది, స్మెల్ వస్తుంది మంచిగా. బుట్టల మీద వాటర్ చల్లు కూడా అమ్ముకోవచ్చు. ఇంకేముంది, చల్లగా ఉంటుంది మళ్ళీ ఎండాకాలం కూడా. ఓకే సార్, ఒకసారి మాట్లాడండి. ఇప్పుడు సెటిల్మెంట్ చేసుకోవడానికి అమౌంట్ లేదు మేడం, సెటిల్మెంట్ టాపిక్ లేదు. నేను ఒక టైం తీసుకొని 1 మంత్ ఎంత టైం తీసుకొని నేను అమౌంట్ రెడీ చేసుకొని సెటిల్ చేస్తాను. నాకు మల్టిపుల్స్ డిఫాల్ట్ అయినాయి, ఇది ఒకటే కాదు, వేరే డిఫాల్ట్ అయినాయి. హలో చేసుకుంటారా అంటున్నా, ఏమన్నా సెటిల్మెంట్ చేసుకుంటారా? సెటిల్మెంట్ ఇవ్వనా సార్? నాకు అమౌంట్ టైం పడుతుంది, నేను అమౌంట్ రెడీ చేస్తున్నా, సెటిల్ చేసుకుంటా. బట్ ఈ మంత్ అయ్యట్లేదు, నెక్స్ట్ మంత్ ఏమో ప్లాన్ చేద్దాం. ఈ మంత్ కాదా సార్? ఈ మంత్ కదా సార్. మినిమం అమౌంట్ చేయండి సార్, మళ్ళీ నెక్స్ట్ మంత్ నేను టైం ఇస్తా. మినిమం అమౌంట్ ఒక 5,000 చేయండి సార్. ఇప్పుడు నాకు మల్టిపుల్స్ అయినా, నేను ఏది ఇంతవరకు సెటిల్ చేయలే. నేను నెక్స్ట్ మంత్ నాకు డబ్బులు వస్తాయని చెప్పి అన్ని 1 by 1 అప్పుడే స్టార్ట్ నేను చేస్తాను. ఇప్పుడు కూడా మీకు బలవంతం ఏం పెడతలేను సార్. నెక్స్ట్ మంత్ మీరు చేస్తా అని అంటున్నారు కదా, నాకు ఒక మీ వన్ కార్డ్ యాప్ నుంచి ఒక మినిమం పేమెంట్ చేయండి అంటున్నా. అవునవును, లెండర్ ఫెడరల్ బ్యాంక్ కదా. అవును. మరి డైరెక్ట్ మేడం ఫెడరల్ బ్యాంక్ అని చెప్తుంది డైరెక్ట్. లేదు పై ఉంది ఫెడరల్ బ్యాంక్ కి. సో 1 కార్డ్ నుంచి మాట్లాడుతున్నాము. మీ 1 కార్డ్ యాప్ నుంచి ఒక మినిమం అమౌంట్. సరే, ఇప్పుడు నేను ట్రై చేస్తాను. మంత్ ఎండ్ లోపు ఏమైనా వస్తే, మంత్ ఎండ్ లోపు ఏ డేట్ ఉంటుందో ఆ డేట్ రోజు మంత్ ఎండ్ లోపు ఏమైనా వస్తే నేను ప్లాన్ చేసి ఎంత ఉందో కడతా. ఇక లేదు అంటే నెక్స్ట్ మంత్ సెటిల్ చేస్తా. ఇప్పుడు ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేనప్పుడు నేను ట్రై చేస్తానే చెప్పాలి. సరే చేయండి సార్, ఈ మంత్ మినిమం అమౌంట్ చేయండి అటు. అదే అంటున్నా సార్, ఇప్పుడు నా దగ్గర ఏం లేవు, నేను ట్రై చేస్తా. ఒకరు వస్తే కట్టేస్తా, లేదంటే నెక్స్ట్ మంత్ సెటిల్ చేస్తా. ట్రై చేస్తే అది ఇది కాదు సార్. మీరు ఏంటంటే ఆ నెక్స్ట్ మంత్ కూడా నా దగ్గర ఉండాలని నేను అడుగుతున్నా. నాకు అర్థమైంది సార్. ఇప్పుడు నేను పేమెంట్ చేస్తే మీ దగ్గర అకౌంట్ హోల్డ్ అవుతుంది, లేదంటే షఫల్ అవుతుంది, అకౌంట్ మూవ్ అవుతుంది. ఎప్పుడు చేస్తారు సార్ చెప్పండి? మంత్ ఎండ్ లోపు నేను ట్రై చేస్తా సార్, వస్తే కట్టేస్తా. చేయండి. ఓకేనా? సార్ కాల్ కట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నాను సార్. ఎవరు మీరు? సార్ కాల్ చేసి మాట్లాడుతున్నాను సార్. మనీ వ్యూ ఫైనాన్స్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకేనా? ఇందాక మాట్లాడుతున్నాను కదా సార్, కాల్ ఎందుకు కట్ చేస్తున్నారు? చెప్పినా కదా ఆన్సర్. మళ్ళీ నీతో క్వశ్చన్ ఆన్సర్ కోసం నేను కాల్ చేయలేదు సార్. నేను మీకు పేమెంట్ కలెక్ట్ చేసి కాల్ చేశాను. నేను మీకు చెప్పండి మరి. పేమెంట్ లేదని చెప్పినా కదా. పేమెంట్ కట్టాలి. ఎందుకు లేదు పేమెంట్? లేవు డబ్బులు లేదంటే ముందు నుంచి ఏం చేశారు సార్? ఏమైంది మీకు ముందు నుంచి? ఏమైంది సార్? 3 months టైం తీసుకున్నా కదా, 68 days టైం తీసుకున్నా కదండి సార్. ఏమైంది? ఇంకో 2 months కావాలి నాకు టైం. ఎందుకు సార్? ఎందుకు? డబ్బులు లేదు, నా బిజినెస్ లాస్ అయితే దానికి మేమేం చేసేది అవుతుంది సార్? ఏం చేస్తావా? చెక్క భజన చేయడా కూర్చొని. ఏంటి సార్? చెక్క భజన చేయ ఆడుతున్నాడా కూర్చొని. చెక్క భజన చేస్తే డబ్బులు వచ్చేస్తాయా మాకు? రావాలి సార్. మరి ఎట్లా వస్తాయి చెప్పండి. నీకు నువ్వు అంటున్నావు కదా బిజినెస్ పోతే నేనేం చేయాలని. మీరు మరి బిజినెస్ అయినప్పుడు డబ్బులు ఎట్లా వస్తాయో తెలియదా నీకు? మీరు అన్నారు కదా చెక్క భజన చేయమనేసి, అది చేస్తే డబ్బులు వస్తాయా మాకు? మరి మూసుకొని కూర్చో. మరి చెప్పింది నేను ఏంటండి? నేను చెప్పింది అమ్మా. మరి మీరు చెప్పారు, నేను ఎందుకు వినాలి సార్? లోన్ ఇప్పుడు డబ్బులు ఏంది? మీ ఇంట్లో డబ్బులు అవి చెప్పండి. మరి మీ ఇంట్లో డబ్బులా? అవును, కాబట్టి కదా కాల్ చేసి మాట్లాడుతున్నాను. అదే చెప్తే నేను ఎందుకో మరి కడతా అని చెప్పినా నెక్స్ట్ మంత్.
ఎప్పుడు ఎవరు టైం ఇచ్చారు నాకు అది చెప్పండి ఫస్ట్. మీరు ఎవరు ఏంది? time ఇచ్చారు మీకు నెక్స్ట్ మంత్ ఎవరు టైం ఏంది? ఇచ్చారు సార్? ఎవరు ఇవ్వలే, నేను చెప్తున్నా ఈ టైం కడతా అని. ఏం చెప్పలేదండి. ఇదేమన్నా మీ డబ్బులా ఇది? మీ డబ్బులా ఏంది? సార్? మీ డబ్బులా ఇది? నా డబ్బులు అని చెప్పినా నీకు నేను? మరి నా ఇష్టం అని చెప్తున్నారు. అదే చెప్తున్నా, నెక్స్ట్ మంత్ లో కడతా అంటున్నా. నెక్స్ట్ మంత్ ఎవరు టైం ఇచ్చారు నాకు అది చెప్పండి ఫస్ట్. మీరు నెక్స్ట్ మంత్ అని చెప్తున్నారు. ఎవరు టైం ఎవరు ఇవ్వలేదు నాకు, అది చెప్పు ఫస్ట్. ఎవరు మీరు ఎలా తీసుకుంటారు? టైం ఎవరు ఇవ్వలేదు. అరవడం మానేసి నెమ్మదిగా మాట్లాడు. నీ ఇంట్లో వాళ్ళ మీద అరువు, నా మీద కాదు. ఏంటండి? మీ ఇంట్లో వాళ్ళ పైన అరువు, నా మీద కాదు. మెల్లిగా మాట్లాడు. నాకు తెలుసు సార్, మీరు పేమెంట్ కట్టాలి ఫస్ట్. లేదు అని చెప్పిన. మీకేమైనా ఇది అవుతుందా మీకు? చెప్పండి. నేనేమని అడుగుతున్నాను సార్ మీ పైన డబ్బులు కదా అడిగి. గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నావు? వాయిస్ చిన్నగా పెట్టి మాట్లాడు. అంతుంటే నోట్లో వేరేదేమైనా పెట్టుకో, నా మీద కాదు అరవడం. సరిగ్గా ఇంకా మంచి మాట్లాడతా, ఎక్కువ మాట్లాడితే. లేదు అని చెప్పిన, ఇంకో 3 నెలలు అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ అని చెప్పినా కదా, నువ్వు ఇట్లా గెలికినావు అనుకో, ఇంకో 3 నెలలు అవుతుంది. అరే ఎవడన్నా ఇస్తాడు భయ్, నీకు ఎందుకు? ఎవరు ఇస్తారు? ఎందుకు ఇస్తారు మీకు? ఎవరు ఇస్తారు చెప్పండి. నాకు ప్రూఫ్ చూపించండి. నేను చెప్తున్నా కదా, నేను నీకు రిక్వెస్ట్ చేస్తున్నా సార్. మనీ నుంచి మీకు 3 months టైం ఇచ్చినట్టుగా నాకు ప్రూఫ్ చూపించండి. నేను మీకు కాల్స్ అనేది స్టాప్ చేయండి. నీ ఐడి కార్డు పెట్టు, వాట్సాప్ లో నేను నీకు పెడతా ప్రూఫ్. అలా ఐడి కార్డు అడుగుతారు. అరే నువ్వు పెట్టలేక శాత కాకపోతే నువ్వు ఫోన్ చేయకు. ఫోన్ చేస్తాను సార్. అరే ఫోన్ చేసి మాట్లాడు మరి. నువ్వు ప్రూఫ్ గీఫ్ అంటే నీ ఐడి కార్డు పెట్టినప్పుడు నేను పెడతా సార్. ఇప్పుడు నా ఐడి కార్డు తీసుకొని నువ్వు లోన్ తీసుకున్నారా? మరి ఎవడిచ్చిండు లోన్? నేనే తీసుకున్నా కదా. లోన్ నేనే తీసుకున్నా కదా, మరి నీకెందుకు అంత నొప్పి? లోన్ ఇచ్చేటప్పుడు ఐడి కార్డు ఎందుకు అడగలేదు? ఎవరు? అప్పుడు నాకు ఇట్లా ఎవరు అడగలేదు. మరి అప్పుడు అడిగింటే అప్పుడు అడుగుతుంటే. కదా మీ ఆధార్ కార్డు ఇచ్చారు కదా, ఎలా ఇచ్చారు మరి? నా ఆధార్ కార్డు నా పాన్ కార్డు పెట్టి తీసుకున్నా పోయి నేను. అదే మధ్యలో నీకెందుకు నొప్పి మరి? అప్పుడు మీరు అడగాల్సింది కదండి సార్. అదే ఇప్పుడు నీకు నమ్మించాల్సిన అవసరం నాకేముంది? సార్ నీకు నమ్మించాల్సిన అవసరం నాకేముంది? నమ్మించమని ఎవరు చెప్పారు సార్? ఇక్కడ నమ్మించేది ఏముంది కదా? మీరు ఐడి కార్డు అడుగుతున్నారు అవునా? నేను ఎందుకు అడిగిన ఐడి కార్డు నీకు? నీకు నేను ఎందుకు ఐడి కార్డు ఎందుకు అడిగినా అది చెప్పు ఫస్ట్. మీరు చెప్పండి, మీరే అడిగింది. అదే నువ్వేం అడిగినావు? మీకు టైం ఇచ్చారని ప్రూఫ్ ఏంది అని అడిగినావు. అవును. కంపెనీ పెట్టిన ప్రూఫ్ పెట్టు అన్నావు. వాట్సాప్ లో హాయ్ అని పెట్టి నీ ఐడి కార్డు పెట్టు, నేను పెడతా అని చెప్పిన. ఐడి కార్డు ఎందుకు వచ్చింది అనేసి నా క్వశ్చన్ సార్. ఐడి కార్డు నువ్వు ఎవరు దొంగ నా కొడుకు, నువ్వు కంపెనీ ఒక కొడుకు నాకెట్లా తెలుస్తుంది భయ్? సరే 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 సరే. ఇప్పుడు మీ దగ్గర ఓటీపీ అడిగానా? మీ అకౌంట్ డీటెయిల్స్ అడిగాను. అరే అవన్నీ కాదు భయ్, నేను నీకు పెట్టాలంటే నువ్వు నాకు ఐడి కార్డు పెట్టాల్సిందే. కార్డు అడిగారు కదా, నా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? నేను నీకు నువ్వు అసలు ఎవరిని నాకు చెప్పనికి, నీ ఐడెంటిటీ చెప్పు నాకు ఫస్ట్. రికార్డ్ చేస్తున్నా కదా, కాల్ రికార్డ్ చేస్తున్నా కదా. చేస్తున్నా, డైరెక్ట్ ఆర్బీఐకి పెడుతుంది. నేను ఇంతకుముందు మీ కంపెనీకి పెట్టినా కదా, ఇప్పుడు డైరెక్ట్ ఆర్బీఐకి పెడతా. అప్పుడు చూద్దామని మరి. కంపెనీకి పెడితేనే రిప్లై వచ్చింది, మంచి రిప్లై వచ్చింది. అదే సార్, లైన్ లో పెట్టండి సార్. అరే నువ్వు పెట్టమన్నప్పుడు నేను ఎందుకు పెడతా భయ్? నేను పెట్టాల్సింది అన్ని పెడతా. మీ నంబర్ మీ రికార్డింగ్స్ అన్ని తీసి పెడతా, అప్పుడు తీసుకుందామని మరి. అదే కస్టమర్ ఒక నెల కట్టకపోతే మీ ఇష్టం వచ్చినట్లు చేస్తారు మీరు. కాంటాక్ట్ లిస్ట్ చేయమని నీ అబ్బా సొమ్మనుకున్నా అదోడన్నా. అంటే మింగ్లో సమ్మా సార్ ఇది? మింగ్లో సమ్మా సార్ ఇది? మింగ్లో సమ్మా సార్ ఇది? ఏది ఇప్పుడు మీరు అన్నా కదా ఏ అబ్బా సమ్మనేసి, మింగ్లో సమ్మా మరి చెప్పండి. అరే నీ అబ్బా మరి నువ్వు నా కాంటాక్ట్ లిస్ట్ మాట్లాడడానికి నువ్వేవు భయ్? నా అబ్బా గురించి మాట్లాడుతున్నావు కదా. నీ అబ్బా గురించి కాదు, మీ కంపెనీ గురించి చెప్తున్నా నేను. మీ కంపెనీ ఇట్లా చేసింది అని చెప్తున్నా. మీ అబ్బా అన్నారు. అదే మరి ఎవడబ్బా సొమ్మని కాల్ చేస్తారు అన్నా నేను. కాల్ రికార్డింగ్ నీ దగ్గర పెట్టుకుంటావు కదా రికార్డింగ్. సరే మింగ్లో సమ్మా చెప్పండి. ఏంది? అయితే నువ్వు కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేస్తున్నావు ఒప్పుకుంటున్నావా? ఏంటి సార్? కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేయొచ్చు అని మీ కంపెనీ ఒప్పుకుంటుందా ఇప్పుడు? అది చెప్పు. నా కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేయమని ఎవరు చెప్పారు? అది చెప్పు ఫస్ట్. ఎవరు కాల్ చేస్తారు ఇప్పుడు మీ కాంటాక్ట్ లిస్ట్ కి? అరే చేసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు భయ్. చేస్తారు ఈ మంత్ లో మీకు కాల్ చేస్తారా మీ కాంటాక్ట్? ఈ మంత్ చేయకపోతే సత్యపురుషులు అయ్యారు. ఈ మంత్ లో నేను లాస్ట్ మంత్ కంప్లీట్ పెట్టినా కాబట్టి. అదే లేకపోతే నువ్వు ఫస్ట్ ఫోన్ చేసినావు నాతో ఎట్లా మాట్లాడు నాకు తెలీదా నీ గురించి? తొల్లు మాట్లాడు గిల్లు మాట్లాడు, నీకు గట్టిగా పెడితేనే నువ్వు చక్కగా అయినావు. ఇప్పుడు అది నువ్వు ఇది చెప్పాలి నాకు. ఏం చేస్తారు సార్ చెప్పండి, ఏం చేస్తారు? లేదు లైన్ లో చేయండి సార్. అరే నువ్వు చెప్పినప్పుడు నేను ఎందుకు చేస్తా భయ్? నేను చేసినప్పుడు నువ్వే వస్తావు నా దగ్గరికి. ఎవరు టైం ఇస్తారు మీకు నెక్స్ట్ మంత్ 3 నెలలు? అరే ఎందుకు అరుస్తున్నావు భయ్? పేమెంట్ కట్టండి సార్. పేమెంట్ లేదు, పేమెంట్ లేదు. లేదు ఆర్టీపీ మెన్షన్ చేసుకో.
ఆర్టీపీ ఏం ఆర్టీపీ మెన్షన్ చేసుకోవాలి? అరే ఆర్టీపీ అంటే ఏందో తెలియదు, నువ్వేం రికవరీ ఏజెంట్ పోయి నాకు తెలిస్తే మీకు తెలిస్తే నాకు చాలు, కానీ పేమెంట్ కట్టండి. 3 months మీకు ఎవరు టైం ఇవ్వలేదు కదా మీరు. ఎందుకు కట్టారు? చెప్పింది వింటే వస్తాయి పేమెంట్. గిట్టరే అగవ మాట్లాడితే రావు. 3 months నుంచి వింటున్నాం కదా. ఏమింటున్నావు? ఎవడింటున్నావు నువ్వు చేసిందే ఈ మధ్యలో ఫోను. ఏమేం లేదు, నన్ను గెలికిరు మీరు. ఏం గెలికారు? కట్టకపోవడం మీ మిస్టేక్ ఫస్ట్ అది. అరే భయ్ ఇప్పుడు కట్టలేదు కదా, ఇప్పుడు కట్టలేదు. ఎవరు డిలే చేయమన్నా మిమ్మల్ని? ఎవరు డిలే చేయమన్నా పేమెంట్? నువ్వే చేయమన్నావు నాకు డిలే. నేను అయిపో చెప్పాను. రికార్డింగ్ ఉందా? ఏం రికార్డింగ్? రికార్డింగ్ అరే భయ్ నేను చెప్తున్నాను, మీ వాళ్ళు నన్ను తిట్టిర్రు, దానివల్ల డిలే అయింది. ఇంకొకటి నా కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేసి అడుక్కుంటామని చెప్పిర్రు, మరి ఎందుకు అడుక్కోలేరు? ఆల్రెడీ అడిగిర్రు, వాళ్ళు ఇయ్యమన్నారు, మళ్ళీ నాకే చేసినావు కదా ఫోను. రికార్డింగ్ పెట్టారా? అన్ని రికార్డింగ్ పెట్టారా? పెట్టాను, రికార్డింగ్ పెట్టినా, నంబర్స్ పెట్టినా, అన్ని పెట్టినా. నాకు పంపిస్తారా మీరు? లేదు నీకు పంపించిన. నాకు పంపించలేదు. అదే ప్రకాష్ అని పేరు చెప్పినప్పుడు పంపించిన. ఇప్పుడు నితీష్ అని మార్చుకున్నావు కదా. నేనెందుకు నా పేరు నేను మార్చుకున్నాను సార్? అరే నువ్వు మార్చుకుంటావు భయ్, దొంగలు కదా మీరు. ఏనా సార్? ఏ నెంబర్ చెప్పండి, నాకు నంబర్ చెప్పండి. ఏ నంబర్? ఏ నెంబర్ పంపిస్తారు? ఏంది? ప్రకాష్ కి పంపిస్తాను చెప్తున్నా కదా. ప్రకాష్ అనేటోడికే పంపించిన. నంబర్ చెప్పండి అతనిది. ఒక్క నిమిషం లైన్ లో ఉండు చెప్తా. రికార్డింగ్స్ అన్ని పంపించారు. పంపించిన అన్ని ప్రతి ఒక్కటి నీకెందుకు భయ? నేను ప్రతి ఒక్కటి మీ కంపెనీకి పంపించిన మెయిల్ ఆల్రెడీ. పంపించారు సార్, ప్రతి ఒక్కటి పంపించారు. ఇప్పుడు కదా మీ నాన్నని తిట్టారు, అడుకోనని చెప్పాలని చెప్తున్నారు మీరు. పంపించండి, ఆ రికార్డింగ్ పంపించండి నాకు. నీకెందుకు పంపిస్తావు? నేను ఆల్రెడీ కంపెనీకి పెట్టినాయి కదా. నువ్వు కంపెనీ మనిషి ఇంత లాజిక్ లెస్ మాట్లాడుతావు. చెప్పండి సార్. చెప్పు. చెప్పండి సార్. పేమెంట్ కట్టండి. పేమెంట్ నెక్స్ట్ మంత్. ఎవరు టైం ఇచ్చారు? నెక్స్ట్ మంత్. ఎవరు టైం ఇచ్చి నేనే తీసుకున్నా. డ్యూ డేట్ ఎప్పుడు ఉంది చెప్పండి సార్. తెలీదు, మర్చిపోయింది. నెక్స్ట్ మంత్ లో ఉంది డ్యూ డేట్. నెక్స్ట్ మంత్ లో ఉంది. నెక్స్ట్ మంత్ లో ఉంది. నెక్స్ట్ మంత్ అంటే మరి 3 months చెప్పండి సార్. ఏం చెప్పాలి? పేమెంట్ కట్టండి. పేమెంట్ నెక్స్ట్ మంత్. ఎవరు టైం ఇచ్చారు సార్? నువ్వే ఇచ్చినావు కదా టైం పొద్దున ప్రకాష్ అని కాల్ చేసి. ప్రకాష్ పొద్దున నేను నితీష్ అని చెప్పాను, ప్రకాష్ అని చెప్పలేదు. నేను ప్రకాష్ అనే చెప్పిన బ్రదర్. నేను చెప్పాను, అదే రికార్డింగ్ ఉంది సార్, నా దగ్గర రికార్డింగ్ ఉంది సార్. మరి మొన్నటి రికార్డింగ్, మొన్నటి వాయిస్ నీది అండ్ ఇప్పుడు చేసి ఇప్పుడు నీది చెప్తున్నా కదా. ఎప్పుడు చెప్పండి. అరే నీకంటే పని బట్టి ఏముండదు బ్రదర్. ఇప్పుడు నువ్వు నాకు చెప్పండి, చూడాలి ఏ డేట్కి వచ్చింది. హలో చెప్పు. మాటి హోల్డ్ చేస్తున్నారు కాల్ ని. అరే మస్తు కాల్స్ వస్తాయి బ్రదర్, మాట్లాడొద్దా? ఏంది నువ్వు ఒక్కంతనే మాట్లాడాలా? అది మాట్లాడండి సార్. డబ్బులు కట్టేసి మీరు మాట్లాడండి సార్. డబ్బులు కట్టేసి చెప్పినా కదా. ఎంత? 16,560 రూపాయలు. 16 రూపాయలు కూడా కట్టారు ఇప్పుడు. ఎందుకు కట్టారు సార్? ఫండ్ ఇష్యూ, పైసలు లేవు. అంటే లోన్ ఎందుకు తీసుకున్నాను మరి? ఎందుకు ఇచ్చినావు నువ్వు? మరి లోన్ ఎందుకు ఇచ్చినావు? లోన్ ఎందుకు ఇచ్చినావు? నువ్వేం చూసి ఇచ్చినావు నాకు అది చెప్పు. నువ్వేం చూసి? ఏంది? అరే నువ్వే ఇచ్చినావు. మరి నువ్వు లోన్ ఇవ్వకపోతే నువ్వు నాకు ఎందుకు కాల్ చేసినావు? నువ్వు నాకు లోన్ ఇవ్వకపోతే ఎందుకు కాల్ చేసినావు? ఇప్పుడు ఇక్కడికి ఎక్కడికైనా డాక్యుమెంట్ అప్లోడ్ చేసి సెల్ఫీ అప్లోడ్ చేసి ఎవరు చేశారు ఏమని చెప్పామా? అప్పుడు ఎందుకు ఇచ్చినావు భయ్? అవును సార్, అప్పుడు ఇస్తాము. ఎందుకు ఇచ్చినావు చెప్పు. నువ్వు ఎందుకు ఇచ్చినావు? అప్లై చేశారు. అదే అబ్బా నేను అప్లై చేసిన. ఒక్క నిమిషం, నువ్వు మాట్లాడే పద్ధతిగా మాట్లాడు. ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసి ఇచ్చేస్తాను. అవును సార్, మీకు ఎలిజిబుల్ అంటే ఇస్తాం సార్. అది ఎలిజిబిలిటీ ఉందని కదా ఇచ్చినావు. అదే మరి ఎలిజిబిలిటీ ఉందని కదా ఇచ్చినావు. మీరు ఎందుకు అప్లై చేశారు? ఇప్పుడు ఏంది? ఎందుకు అప్లై చేశారు? అరే భయ్ మళ్ళీ ఎక్కడ పోతుంది ఏంది బ్రదర్ నువ్వు? ఇప్పుడు నాకు ఎందుకు ఇచ్చినావు లోన్? ఎలిజిబిలిటీ ఉందని ఇచ్చినావు కదా. ఎందుకు అప్లై చేశారు? ఏంది? అరే వస్తుందో రాదని అప్లై చేసినా భయ్. నువ్వు ఎలిజిబిలిటీ ఉందనే కదా ఇచ్చినావు. అప్లై చేసింది డబ్బులు ఎప్పుడు? అవును డబ్బులు కావాలని అప్లై చేసినా, డబ్బులు కట్టినా కూడా నేను. నీ దగ్గర ఒకటే కాదు లోన్ తీసుకున్నది. ఎందుకు తీసుకున్నారు సార్? మరి తీసుకున్నాడు ఇంతకుముందు ఎన్నిసార్లు తీసుకున్నా నీ దగ్గర? వరకు డాపు. అరే దిమాగ్ ఏమైనా ఉందా నీకు? నాకుంది సార్. మరి మాట్లాడేది మరి నాకు కంప్లీట్ కాకముందే నువ్వు వదులుతా ఉంటే నేను ఏం మాట్లాడతాను నీతో? ఆన్సరే చెప్తున్నా నీకు నేను. నీ దగ్గర ఇప్పుడు నేను తీసుకున్న లోన్ ఎన్నో లోను? చెప్పండి, ఆన్సర్ చెప్పండి. నేను తీసుకున్న లోను ఎన్నోది ఇది? సెప్టెంబర్లో ఇచ్చాను మేము మీకు. అరే గోదా లెక్క మాట్లాడకు బాయ్. నీకు ఇప్పుడు ఇది ఎన్నో లోను? హలో ఇది ఎన్నో లోను? ఇది ఎన్నో లోను అన్న? ఎన్నో లోను, ఫస్ట్ లోను, సెకండ్ లోను అవన్నీ నాకు తెలియదు సార్. అవన్నీ తెలియకపోతే ఏమి కనుక్కున్నాను వాడా? మేము డబ్బులు కట్టలేదు కదా, అందుకే ఉన్నాను ఇక్కడ.
అదే చెప్తున్నావు, తెలుసుకో కస్టమర్ క్యాపబిలిటీ ఏది తెలుసుకో, కస్టమర్తో ఎట్లా మాట్లాడాలో తెలుసుకో నువ్వు ఫస్ట్. కస్టమర్ కేపబిలిటీ అయితే కట్టాలి మరి ఇప్పుడు ఎందుకు అదే చెప్తున్నా, కస్టమర్ కి ప్రాబ్లం ఉందని చెప్తున్నా. 3 months లో ప్రాబ్లమా ఉంటుంది. చెప్పు, ఇల్లే ఇందాక హోల్డ్ పెట్టిన కాల్ చెప్పు. బ్యాంక్ స్టేట్మెంట్ పంపించండి. 3 months పర్మిషన్ నీ ఐడి కార్డు పెట్టు బ్రదర్, నీ ఐడి కార్డు పెట్టి నువ్వు ఏది అడుగుతా పంపిస్తా. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంట్, నా డాక్యుమెంట్స్, నా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్ని పంపిస్తా. ఏంది? డబ్బులు పెట్టుకోవాలి. అరే నీకు ఐడి కార్డు పెట్టి శాతం కానప్పుడు ఎందుకు మరి అడుగుతున్నావు? బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టు, అది పెట్టు, ఇది పెట్టాలి. నా ఐడి కార్డు తీసుకున్నారా? అరే భయ్ మరి నీకు నేను ఎందుకు పెడతా భయ్? నేను బ్యాంకు దానికి పెడతా కానీ కంపెనీ అడిగితే పెడతా. నువ్వు అడిగితే నేను ఎందుకు పెడతా? అనవసరంగా మాట్లాడుకున్నా. నువ్వు అనవసరంగా మాట్లాడుతున్నావు. అనవసరంగా నీకు అవసరం నేను మాట్లాడి నువ్వు మాట్లాడుతున్నావు. అనవసరంగా ఏం మాట్లాడలే. నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు కస్టమర్కి దాని మీదే మాట్లాడు. నువ్వు అది పెట్టు ఇది పెట్టు అంటే గిట్టని వస్తాయి మాటలు నాకు. మీరు అంటున్నారు డబ్బులు లేదు పర్మిషన్. మరి అదే చెప్తున్నా కదా, బ్యాంక్ పంపించండి. నేను పంపించినా కదా, నేను ఆల్రెడీ నీ కంపెనీకి పంపించిన. నా ఇష్యూ నీకు తెలియకపోతే నా ప్రాబ్లం కాదు కదా, అది నీకు తెలియకపోతే నా ప్రాబ్లం కాదు కదా. సరే డబ్బులు కట్టండి సార్. ఇప్పుడు కట్టాను. ఎందుకు కట్టారు? డబ్బులు లేవు. డబ్బులు లేదంటే మరి 3 months టైం తీస్తాం కదా. టైం సరిపోలేదు, ఇంకా కావాలి, ఇంకా 2-3 months కావాలి. ఇంకా 2-3 months టైం ఇవ్వడం కుదరదు సార్. కుదరకపోతే ఏమైనా పోయి దూకి సావు, ఏమైనా పోయి దూకి సావు. ఏం నాకైతే టైం ఉంది, నేను నెక్స్ట్ మంత్ లో పేమెంట్ చేస్తా. అప్పటిదాకా నీకు ఆగకపోతే ఏమైనా పోయి దూకి సావు అంటున్నా. టైం ఇచ్చారు చెప్పండి నాకు. అరే ఎవరు ఇయ్యకపోయి మరి నేను చెప్తున్నా కదా. మీరన్నా తీసుకుంటారు సార్. అరే నేను తీసుకుంటా పోయి అట్లనే, నేను లోన్ ఎట్లా తీసుకున్నా అట్లా తీసుకుంటా. చెప్పండి. లోన్ ఎట్లా తీసుకున్నానో అట్లా తీసుకుంటా. నేను ఏంటండి సార్ లోన్ ఎట్లా తీసుకున్నానో అట్లనే తీసుకుంటా అని చెప్తున్నా. లోన్ ఇచ్చేటప్పుడు మీకు మెన్షన్ చేయలేదా టర్మ్స్ అండ్ కండిషన్స్? మీరు అగ్రిమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్ మరి నేను కట్టలేకపోతే నా మీద కోర్టులో కేసు వేయాలి కదా నువ్వు. నేను కట్టలేకపోతే కోర్టులో కేసు వేయాలి కదా నువ్వు. లీగల్ నోటీస్ పంపి నాకు, మరి కోర్టులో చూసుకుందాం. మెన్షన్ అయింది చెప్పండి. ఏంది మెన్షన్ ఉంది? నువ్వు చదివినావా? ఎలా చెప్తారు? కోర్టుకి వెళ్ళమనేసి ఎలా చెప్తారు సార్? అరే నువ్వు ఇట్లా అరవమని ఎవరు చెప్పిండు మరి నీకు? కోర్టు కట్టమని మేము చెప్పామా? లేదు కదా. మరి ఏడికి వెళ్తావు? మరి ఏడికి వెళ్తావు? మేము ఎక్కడికి వెళ్ళాలి సార్? మేము ఎందుకు వెళ్ళాలి? ఫస్ట్ డబ్బులు కట్టమని అడుగుతుంటే కోర్టు. అదే చెప్తున్నా, ఇప్పుడు నీకు కట్టను బ్రదర్. ఆర్టీపీ మెన్షన్ చేయి, కస్టమర్ ఆర్టీపీ అని చెప్పిండు అని చెప్పు. హలో, ఎందుకు ప్రాపర్ రీజన్ లేకుండా నేను ఆర్టీపీ మెన్షన్ చేయలేదు. ఆర్టీపీ? అరే నాకు కట్టడం ఇష్టం లేదు భయ్, చెప్తున్నా కదా. ఇష్టం లేనప్పుడు లేదని తీసుకున్నారు. అరే నీకు అవన్నీ ఎందుకు? నేను ఇప్పుడు కట్టని చెప్తున్నా, నీకు కావాలని తీసుకొని ఇప్పుడు ఎగ్గొడదాం అనుకుంటున్నా. ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు డబ్బులు తీసుకొని, హలో వింటున్నావా? చెప్పండి. డబ్బులు తీసుకొని ఎగ్గొడదాం అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఆర్టీపీ మెన్షన్ చేయి, ఇదే రీజన్ చెప్పు పెట్టు. ఎందుకు ఎగ్గొడదామని చూస్తున్నారు? అరే నువ్వేమన్నా దిమాగ్ ఏమైనా ఉందా భయ్? నేను ఎగ్గొడదామని తీసుకున్నా అని చెప్తే ఇప్పుడు మళ్ళీ ఎందుకు తీసుకున్నా అంటావు? ఎగ్గొడదామని తీసుకున్నా అన్నాక నీకేమైనా సెన్స్ ఏమైనా ఉందా అసలు? నీకు ఎవడు పోయి తీసుకున్నావు రికవరీ ఏజెంట్లకి? ఎవడాడు నీ మేనేజర్ ఎవడో ఒకసారి ఫోన్ అని కలుపు. రీజన్ లేకుండా ఎగ్గొడని చూస్తున్నాను అంటే ఎందుకు ఎగ్గొడని చూస్తున్నాను? అరే నీకు చెప్తున్నా కదా ఇప్పుడు ఎగ్గొడదా. అరే నీకేమైనా సెన్స్ ఏమైనా ఉందా బాధ అసలు? నీతో మాట్లాడితే నవ్వు వస్తుంది నాకు అసలు. అరే కస్టమర్ లోన్ తీసుకొని ఎగ్గొడదాం అనుకుంటున్నా అంటే కూడా దానికి రీజన్ కావాలంటావు నువ్వు. ఎందుకు ఎగ్గుతున్నారు? అరే డబ్బులు ఇచ్చి బయట తీసుకొని వాడుకున్నా, ఇప్పుడు నేను కట్టలేకపోతున్నా. తీసుకున్నారు. అరే నీ మేనేజర్ కాల్ పోయి నువ్వు అసలు నీకు సమస్య కాదు. నీకు సెన్స్ అనేది అసలు మినిమం 0% ఉంది. నీకు బేసిక్ నాలెడ్జ్ లేదు నీకు అసలు. రివర్స్ గా అంటే అందించుకోవాలా చెప్పండి. రివర్స్ అన్ని చూడు బ్రదర్, ఆన్సర్ ఏమొస్తుందో. ఇదే మాట నేను రివర్స్ గా మీకు అంటే అందించుకుంటారా? లేదు కదా. ఎందుకు అనిపించుకుంటా భయ్? ఎందుకు అనిపించుకుంటా? మరి నీకు చెప్పింది తినకుండా నువ్వు వాగిందే ఏం చెప్తారు నీకు? నేను కూడా మరి అన్ని చూడు. మొన్న అన్నావు కదా నువ్వు పేరు మార్చినంత మాత్రం నీ గొంతు గుర్తుపట్టను అనుకోకు. నువ్వు అన్ని చూడు ఒకసారి. ఇంతమంది మీ ఏజెంట్లకు అడుగు. ఏం ఏజెంట్ రాలేదు సార్. ఇగో ఇవన్నీ చెప్పేవారుగా చెప్పాలి బ్రదర్, నా దగ్గర కాదు. డబ్బులు కట్టండి ఫస్ట్. లేవు అని చెప్తున్నా కదా. లేనప్పుడు ఎందుకు లోన్ తీసుకున్నారు? అరే ఎగ్గొడదామని తీసుకున్నా భయ్, మెన్షన్ చేసుకోవాలా? మెన్షన్ చేసుకో. మరి ఏం చెప్తుంటావు? మరి ఇప్పుడు నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నా దగ్గర నుంచి? అది చెప్పు. నువ్వు నా దగ్గర నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అరే బిజినెస్ లాస్ అయిందంటే ఒప్పుకోవు, డబ్బులు లేవంటే ఒప్పుకోవు, జాబ్ లేదంటే ఒప్పుకోవు, మరి ఇంకేమో చేస్తే ఒప్పుకుంటావు నువ్వు? కట్టరు ఇప్పుడైతే. కట్ చేసుకో కాల్ నువ్వు చేసి. సో విన్నారు కదా ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం అరేంజ్మెంట్ చేయడానికి ట్రై చేస్తారు. సో కుదరకపోతే కాల్ కట్టేసి వెళ్ళిపోతారు. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.